క్యారెట్ క్యాబేజ్ ఫుగాట్ మనం తయారు చేస్తున్నాం. ఏం లేదండి, సింపుల్ ఫ్రై ఐటమ్ మనం తయారు చేస్తున్నాం. ఫ్రై కర్రీ ఎలా చేసుకుంటాం అలా అన్నమాట. ఇది గోవెన్ డిష్. పోర్చుగల్ వాళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండి వెళ్ళారు కదా, సో దానికి అంటే కొంచెం మన స్టైల్లో తయారు చేసేదన్నమాట. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్తాను. క్యారెట్, గ్రీన్ పీస్, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఆవాలు, కరివేపాకు, పండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, అలాగే క్యాబేజ్ మనకి కావాలి. క్యారెట్ ఇంకా క్యాబేజ్ని నేను సన్నగా తరుముకున్నా, జూలియన్స్ అంటాం కదా, ఆ జూలియన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. మరుగుతున్న నీళ్ళల్లో క్యారెట్, అలాగే క్యాబేజ్, ఉప్పు, ఒక 4 to 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అవుతుంది. పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇందులోనే కరివేపాకు, ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగే లోపల కాస్త పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసాను, కొంచెం పచ్చి కొబ్బరి డైరెక్ట్ ఇక్కడ వేయాలి తురుము. అలాగే పండు మిరపకాయలు ఇందులో వేసాను. ఇవి చిన్న పండు మిరపకాయలు, కారం ఉంటాయి, కొన్ని వేస్తే సరిపోతుంది. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయడం కన్నా ఇలా అల్లం వెల్లుల్లి పీసెస్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేశాను. ఇన్ కేస్ మీకు కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ కావాలి అంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది అన్నిట్లో చాలా మటుకి కోకోనట్ ఆయిల్ వేసి కుక్ చేసుకుంటారు, హెల్త్కి మంచిది అని. కానీ ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చదు కాబట్టి నేనైతే రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఆయిలే వేసాను. మీకు కావాలి అంటే ఏదైనా కీటో డైట్ అట్లాంటివి చేస్తే కనుక కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం గ్రీన్ పీస్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. ఇంకా సగం కొబ్బరి తురుము అలాగే ఉంది, దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచి కొబ్బరి ఫ్లేవర్తో, కోకోనట్ ఆయిల్తో చేసినా కూడా బాగుంటుందండి టేస్ట్. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతాయి రెండు. ఎప్పుడైనా క్యారెట్ని మనం కుక్ చేసేటప్పుడు ఒక బాయిల్ ఇచ్చిన తర్వాత బయటికి తీస్తే ఆ కలర్ అలాగే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తాం. సింపుల్ ఫ్రై. ఇందులో మీరు కావాలి అంటే ఎక్స్ట్రాగా మన సైడ్ లాగా మన టేస్ట్ ఇవ్వాలి అంటే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. వాటర్ ఏం లేకుండా, ఆయిల్ లేకుండా సింపుల్గా తయారు చేసేసుకున్నాం మనం. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని పైన అంతా మంచిగా స్ప్రెడ్ చేయండి. కలపకుండా అలాగే ఉంచేసి పైన మూత పెట్టేసి ఒక 5 minutes చిన్న మంటలో అలాగే ఉంచాలన్నమాట. అది చక్కగా ఉమ్మగిల్లుతుంది, మంచిగా మగ్గుతుంది అనమాట. ఈలోపు మనం ఫైనల్ బౌల్ తెచ్చేసుకుందాం. ఒక 5 minutes తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత టేస్టీగా ఉంది. మామూలుగా రోజు మనం పచ్చి కొబ్బరి
పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందే రోజు ఒక ముక్క, ఒక చిప్ప పచ్చి కొబ్బరి తింటే అన్నిటికీ చాలా మంచిదంటండి. మన హార్ట్కి మంచిదంట, మన స్కిన్కి మంచిదంట, మన హెయిర్కి మంచిదంట. అసలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇంకా ఎంటీ స్టమక్తో మార్నింగ్ కొబ్బరి వాటర్ తాగితే కనుక ఇంకా సూపర్ అంట. ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్, జాగింగ్, అలాగే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వర్కౌట్ నుండి వచ్చేటప్పుడు రాగానే చాలామంది ప్రోటీన్ డ్రింక్ తాగేస్తారు, లేకపోతే ఎగ్స్ అట్లా గబగబా తినేస్తారు. అలా కాకుండా దారిలో మీరు వచ్చేటప్పుడు కొబ్బరి బోండా కుదిరితే మీకు అందుబాటులో ఉంటే కనుక రోజు ఒక కొబ్బరి బోండా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే కనుక చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది ఒక రోజంతా ఫుల్ హెవీగా తిని నెక్స్ట్ డే మనం డైట్ చేయాలి అనుకుంటాం. సో డైట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆ డే అంతా మీరు కోకోనట్ వాటర్ తాగి ఇంకా ఏం తీసుకోకుండా మనం డైట్ చేయొచ్చు. మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ కోకోనట్ వాటర్తో వచ్చేస్తాయంట. కోకోనట్ వాటర్ ప్యూర్ వాటర్ కదండి, చెట్టు నుండి వచ్చిన నీళ్లు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కొబ్బరి చెట్లో ఏది కూడా వేస్ట్ అవ్వదు. కొబ్బరి ఆకు, కొబ్బరి మొదలు, కొబ్బరి పువ్వు అన్నీ మనం యూజ్ చేసుకుంటాం. అంత ఎందుకండి, ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మనకి చీపురుగా కూడా వస్తాయన్నమాట. సో కొబ్బరి చెట్టులో చాలా బెనిఫిట్ ఉంది. అండ్ ఆంధ్ర సైడ్ వెళ్తే నాకు చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఒక కొబ్బరి చెట్టు ఒక మనిషికి కావాల్సిన ఒక మనిషిని పోషిస్తుందంట. సో అంత దాని నుండి ఆదాయం వస్తుంది. అండ్ కొబ్బరి చెట్టులో వచ్చే వాటిని మనం చాలా రకాలుగా కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్కి యూజ్ చేసుకోవచ్చు, హెయిర్కి, క్రీమ్స్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ని రోజు పొద్దునే కాస్త వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే కనుక వెయిట్ లాస్ అవుతాం, స్కిన్ అసలు మంచి గ్లోయింగ్గా తయారవుతుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను. చూస్తుంటే మంచి పుల్కా చేసుకొని తినాలనిపిస్తుంది కదా, అద్దరిపోయే కర్రీ అండి. అంటే నేను గోవాలో ఉన్నాను కాబట్టి గోవాకి సంబంధించింది ఏది వచ్చినా ఏదో ఒక చెప్పేస్తూనే ఉంటాను మాటలు, ఎందుకంటే తెలుసు కాబట్టి, అందులోనూ చాలా ఇష్టమైన ప్లేస్ కాబట్టి. సో మనం ఎవరింటికి వెళ్ళినా సరే కొబ్బరి కంపల్సరిగా కోకోనట్ నూనె, కొబ్బరి పాలు వేసుకొని వంట చేసుకుంటారు వాళ్ళు, వెజ్ చేసినా నాన్ వెజ్ చేసినా. బయట నుండి కొబ్బరికాయలు కొనుక్కోవడం చాలా తక్కువ. ఎవరింట్లో అయినా 2-3 కొబ్బరి చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు చేసే స్వీట్స్ కూడా కొబ్బరి పాలతోనే ఎక్కువ స్వీట్స్ చేస్తారు. సో ఇప్పుడు పైనుండి మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని సింపుల్ గార్నిష్, ఏం అవసరం లేదు. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజు కంప్లీట్ వెజ్ చేసుకోవాలి, లైట్గా తినాలి, టమ్మీకి హాయిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మనం చేసిన క్యారెట్, క్యాబేజ్, ఫుగాత్ని చేసుకోవచ్చు. ఇది గోవెన్ డిష్ కాబట్టి దీన్ని ఫుగాత్ అంటారు. సో మన భాషలో మనం సింపుల్గా చెప్పాలి అంటే క్యారెట్, క్యాబేజ్, కోకోనట్ ఫ్రై అయినా అనొచ్చు, క్యారెట్, క్యాబేజ్ పురియల్ అనైనా అనొచ్చండి. పేరు ఏదైతే ఏముంది, వంటకం బాగుంది కదా, ఎంజాయ్ చేసేయడమే. క్యారెట్, క్యాబేజ్, ఫుగాత్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజ్ ఉప్పు వేసి అలా ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు పాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొంచెం వేసి పండు మిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో గ్రీన్ పీస్, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, పండు మిర్చి పేస్ట్ వేసి పసుపు వేసి ఉడికించుకున్న క్యారెట్, క్యాబేజ్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పైనుండి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్, క్యాబేజ్ ఫుగాత్ రెడీ.